SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులో వచ్చిన మరో ఎయిర్పోర్ట్. పేరెంట్ టీచర్ మీటింగ్ను గొప్పగా కొనియాడిన సోము వీర్రాజు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స. విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదు, హోంమంత్రి అనిత. దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అందుకోసం సోమవారం నోయిడాలోని జవహర్ విమానాశ్రయంలో తొలిసారిగా విమానాల ట్రయల్ను నిర్వహించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ నగరంలో జిఎంఆర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం ప్రయాణికుల రద్దులతో కిటకిటలాడుతుంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం ఢిల్లీ సమీపంలోని నోయిడా శివార్లో జవహర్ వద్ద అధునాతన హంగులతో అత్యాధునిక సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అధికారికంగా తెలంగాణ చిహ్నం మార్చలేదు. ఇప్పటివరకు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా లేదు. ఇప్పుడు చేసిందే అధికారిక తెలంగాణ తల్లి విగ్రహం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జరగలేదు అధ్యక్ష, చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలని ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ దగ్గర ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మనం 17 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. దాని ముందే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష. దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మారిస్తే సంపూర్ణంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే ఆ తల్లిని ఈరోజు అది జరిగితే ఇంకా బాగుంటుంది అనేది గౌరవ మంత్రివర్యులకు తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదు. నేను శాసనసభ్యున్నా కదా, నేను అసెంబ్లీలో మాట్లాడకూడదా? మంత్రులంటే మాకు అభిమానం, అలానే మా మీద కూడా అభిమానం ఉండాలి కదా అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు మీరందరంటే గౌరవం, మీరంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? కేసీఆర్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి రావాలి అంటూ నోరు జారిన కాంగ్రెస్ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఈరోజు వారు సభలో రావాల్సింది. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే సభ కూడా సంతోషించేది అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తెలంగాణ తల్లి రూపకల్పనకు సంపూర్ణంగా స్వాగతిస్తున్నామంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన పైన దాన్ని సంపూర్ణంగా ఆమోదిస్తూ సహృదయంతో స్వాగతిస్తూ వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా లేకుంటే ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మలో తెలంగాణ వచ్చేది కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ మీ పిల్లలకు మర్యాద నేర్పించు, టీషర్ట్లు వేసుకుని రోడ్ల మీద లొల్లి పెడుతున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నారంట. అందుకే అధ్యక్ష మీ ద్వారా సోనియా గాంధీ పుట్టినరోజును డిసెంబర్ 9న పర్వదినంగా జరపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చొచ్చు కానీ తెలంగాణ తల్లి విగ్రహం మార్చొద్దా? తెలంగాణ తల్లి విగ్రహంలో హస్తం గుర్తు ఉంది అంటున్నారు, కానీ అది తల్లి ఆశీస్సులు ఇస్తున్నట్లుందంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రత్యేక ఎలా ఉంటుంది? బంగారం ఎప్పుడు బంగారపు మెడలు, లేకపోతే బంగారపు వడ్రాణాలు, లేకపోతే ఇటువంటి కాదు కదా. సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. హస్తం అంటే వారు అభయహస్తం అన్నారు, నేనేమో ఆశీస్సులు అంటున్నాను. ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ 9న గొప్ప పర్వ దినోత్సవంగా
జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పై బీజేపీ జాతీయ నాయకులు సోము వీరాజు స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7న స్కూల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు గొప్పగా జరిగాయన్నారు. పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ తరహా పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ దేశంలో గొప్పగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఎన్నో మాటల తూటాలు పేలారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కూడా ఎన్నోసార్లు తప్పుపెట్టారు. వైసీపీ పాలనే బెటర్ అంటూ పోకట్టుకుపోయారు కూడా. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్ మీటింగ్లో కనిపించాయంటూ కామెంట్స్ చేశారు. ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి ఏగా వచనంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి పెట్టాం. దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాకపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రోప్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5 ఆ వచ్చే నెలలో అయితే ₹20 పైసలు, ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 పైసలు అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసా. మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉన్నదో 9,000 కోట్లు 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో కాకినాడ సెస్ పోర్టు యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు లాక్కున్న విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. దోపిడీ బయటకు వస్తుందన్న భయంతో సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. విజయవాడ జిల్లా జైలును సందర్శించిన హోంమంత్రి అక్కడి పరిస్థితులు సదుపాయాలపై ఆరా తీశారు. జైలులో ఖైదీల పట్ల ఒకేలా వ్యవహరించాలని, నిబంధనలు తప్పితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో
ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయడం అయింది. అదేవిధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకు ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకు ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకు ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు, 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి. అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈరోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం ఎన్ని చేయి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరందరూ కలిపి. ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అరే నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే కనుక చేస్తే 11 కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన ఆశా వర్కర్లు మిమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశాడో అంతకంతకు అనుభవిస్తారంటూ ఆశా వర్కర్లు వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళతో మమ్మల్ని కొట్టించి మమ్మల్ని రోడ్డుపైకి లాగించాడు. రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే తమ తడాకా చూపిస్తామంటూ ఆశాలు ఆరోపించారు. మీరు ఎక్కడున్నారో దయచేసి మీరు ఎక్కడున్నారో మీరు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతము మీరు అమలు చేసేదాకా ఆశా వర్కర్ ఇదే తద్దరిలో మాట్లాడతాము. సారీ ఇలా మీరు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించుండొచ్చు, కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు. మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్లపై దిగజారదీసారో అంతకింత అనుభవిస్తారు సార్. మేము ఎలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చాము, మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోషం రాలే. ఇలా ఏ కేసు పెడతామో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం అమలు కావాలి, నాకు ఉద్యోగ భద్రత కావాలి. ఆ 2 అయ్యేంత వరకు ఆశ ఏంది, ఆశ తడాకేందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించినామో అంతకంత మేము తీర్చుకుంటాం. న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులో వచ్చిన మరో ఎయిర్పోర్ట్. పేరెంట్ టీచర్ మీటింగ్ను గొప్పగా కొనియాడిన సోము వీర్రాజు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స. విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదు, హోంమంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.